హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను నార్మల్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చూపిస్తానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా రాలేదు అని బాధపడుతుంటారు కదా. సో చాలా ఈ చిన్న చిట్కా పాటిస్తే అయితే నార్మల్ బ్లౌజ్ అయితే చాలా ఈజీగా అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది చూడండి, ఇది అయితే క్రాస్ కట్ బ్లౌజ్ అండి. మనకి క్రాస్ కట్ స్ట్రైట్ అని ఎలా తెలుస్తుందంటే బ్యాక్ సైడ్ చూడండి, దీనికైతే లైన్స్ ఉన్నాయి కదా. బ్యాక్ సైడ్ ఏమో స్ట్రైట్గా ఉంటాయి లైన్స్, ఫ్రంట్ సైడ్ అయితే క్రాస్గా ఉంటాయి. సో దాన్ని బట్టి అయితే మనము చూసుకోవచ్చు అండి. లేదు అంటే ఫ్రంట్ సైడ్ కొంచెం క్లాత్ అనేది లాగినా కూడా మనకి క్రాస్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ బ్లౌజ్ యొక్క లెంత్ చూసుకున్నాము. సో ఇక్కడ షోల్డర్ దగ్గర అయితే మనకి జాయింటింగ్ ఉంటుంది కదా, ఆ జాయింటింగ్ దగ్గర నుంచి మనకి ఇలా బ్యాక్ డాట్ ఎడ్జ్ వరకు అయితే చూసుకోవాలి. సో ఇక్కడ లెంత్ వచ్చేసి 15.5 వచ్చింది. 15.5కి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఎందుకు 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు అంటే మనము షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ జాయింటింగ్ చేసుకుంటాం కదా. సో అలాగే కింద నడుం పట్టి దగ్గర మనము నడుం పట్టి జాయింట్ చేసుకోవడానికి అయితే కావాలి కదండి. సో దానికైతే 1 ఇంచ్. సో బ్లౌజ్ లెంత్ ఎంత వచ్చినా కూడా దానికి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని అయితే మనం బ్లౌజ్ లెంత్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ విడ్త్ అయితే తీసుకోవాలండి. సో ఇక్కడ షోల్డర్ విడ్త్ వచ్చేసి ఇదైతే 36 సైజ్ బ్లౌజ్ అండి. సో 5.5 తీసుకుంటున్నాను. అలాగే నెక్ విడ్త్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. అలాగే షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. సో ఇలా 2.5 ఇంచులు తీసుకుంటే అయితే 36 సైజు బ్లౌజ్ కాబట్టి మనకి నెక్ అనేది ఇలా దగ్గర కాకుండా నీట్గా ఉంటుంది. అలాగే మనకి ఏమైనా లూజ్ అనిపిస్తే ఒక 1 లైన్ వరకు అయితే కొంచెం ఇలా క్రాస్గా తక్కువ పెట్టుకున్నా కూడా పర్లేదు. అలాగే ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి 36 కదండి. ఇలా టేప్ని అయితే 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ చేసుకుంటే ఎంత లూజ్ ఉన్నా కూడా డైరెక్ట్ మనకి మా మెజర్ అనేది తెలుస్తుంది. 4 ఫోల్డింగ్స్ ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు పెట్టుకోవాలి. సో ఇక్కడ 36 అంటే 9 ఇంచెస్. 9 దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ డాట్ కోసం అయితే 1 ఇంచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటే మనకి బ్లౌజ్కి ఎక్కువ క్లాత్ అనేది అవసరం లేదు. సో ఇక్కడ 2 రకాలుగా అయితే చూసుకోవచ్చండి. చూడండి, నేనైతే ఇక్కడ కొలత బ్లౌజ్కి ఇచ్చిన కప్పును బేస్ చేసుకొనే పెడుతున్నాను. సో దానికైతే 5 ఇంచులు ఉందండి. సో 5 ఇంచులు అంటే మనము ఇక్కడ ఒక 1/2 ఇంచు అయితే ఇక్కడ కింద పెట్టేసేయాలి. కింద నడుం పట్టి అనేది జాయింటింగ్ కావాలి కాబట్టి దానికోసం మనం ఎక్స్ట్రా ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి ఆ 1/2 ఇంచ్ అయితే ఇక్కడ వదిలేయాలండి. నాకు కప్పు అయితే 5 ఇంచులు వచ్చింది కాబట్టి నేనైతే ఇక్కడ 5.5 ఇంచులకు అయితే పెట్టేశాను. మిగిలిన 1/2 ఇంచ్ షోల్డర్ దగ్గరికి పోతుంది. సో మిగిలింది అయితే మనము నెక్ లెంత్కి అయితే పెట్టుకోవచ్చు. సో చూడండి, నెక్ రౌండ్ కావాలి అంటే మనకు డీప్ కావాలంటే నార్మల్ రౌండ్ కావాలంటే అయితే మనము 1/2 ఇంచ్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ వరకు అయితే ఇలా క్రాస్ అయితే పెట్టుకోవచ్చు. 1/2 ఇంచ్ దగ్గర నుంచి పెట్టుకుంటే అయితే మనకి డీప్గా నీట్గా ఉంటుంది. సో ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు అయితే డీప్ అనేది వేసుకుంటారు కాబట్టి చూడండి, ఇదైతే 1.5 ఇంచు, ఇది 1 ఇంచు, ఇది 1/2 ఇంచు, అలాగే ఇంకొకటి 1/2 ఇంచు వరకు వస్తుందండి. చూడండి, ఇదైతే 1/2 ఇంచు, ఇది 1 ఇంచ్ అండి. రౌండ్ షేప్ అనేది ఇలా వస్తుంది. మనకి డీప్ అనేది ఎక్కువగా లేకుండా రౌండ్ యూ షేప్ లాగా వస్తుంది. ఇదైతే 1/2 ఇంచు అండి. 1/2 ఇంచు లెంత్. ఇలా మనకి డీప్నెస్ కావాలి అంటేనైతే మనకి ఇలా చూసుకోవాలి. అలాగే నేను షోల్డర్ విడ్త్ దగ్గర వచ్చేసి 2.5 ఇంచులు పెట్టాను. కింద కూడా సేమ్ యాస్టీజ్గా 2.5 ఇంచులే పెట్టాను. మనకు బ్లౌజ్ మార్కింగ్ తెలుస్తూ ఉంటే డీప్నెస్ తెలుసుకోవాలి. సో
సో అందుకనే పైన ఎంత పెట్టానో కింద కూడా అంతే పెట్టానండి. అలాగే ఇక్కడ కింద మనకి రౌండ్ షేప్ రావాలి అంటే దానికోసం ఒకటి చూపించాను. సో ఇలా హామ్ లూజ్ కోసం అయితే ఇలా ఎల్ షేప్లో 6 ఇంచెస్ వరకు అయితే స్ట్రైట్ లైన్ తీసుకొని తర్వాత సైడ్కి అయితే ఒక లైన్ అయితే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మధ్యలో మిడిల్లో ఒక హామ్ రౌండ్ కోసం 1.5 ఇంచ్ అయితే ఇలా మిడిల్లో నుండి తీసుకోవాలి క్రాస్గా. ఫ్రంట్ సైడ్ అయితే 1 ఇంచ్ తీసుకోవాలి, బ్యాక్ సైడ్ అయితే 1.5 ఇంచ్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ హామ్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచెస్ అండి. సో ఇక్కడ మనం షోల్డర్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా 9.5 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. ఇదైతే చెస్ట్ లూజ్ వెస్ట్ లూజ్తోనే అయితే చేస్తున్నానండి. అలాగే ఇక్కడ బ్యాక్ డాట్స్ కోసం వచ్చేసి మిడిల్లో నుంచి అయితే 4 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. 4 ఇంచెస్ నుంచి అల్లం ఒక 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. లేదు అంటే షోల్డర్ మిడిల్లో నుంచి అయినా స్ట్రైట్గా అయితే మనం మార్కింగ్ చేసుకోవచ్చు. దీనికి అయితే 1 ఇంచ్ అయితే మార్కింగ్ పెట్టుకున్నాం కదండి. సో ఆ 1 ఇంచ్ అయితే ఇక్కడ కంపల్సరీగా మనం 1 ఇంచ్ డాట్ అయితే పెట్టాలి. సో ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చిన మనం మార్కింగ్ చేసుకున్న డాట్ దగ్గర నుంచి చివరి వెనక్కి ఒక 1 ఇంచ్ పైకి అయితే ఇలా మనం క్రాస్గా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ మార్కింగ్ చేసినట్టు. అలాగే నేను ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసి 1/2 ఇంచ్తోనే అయితే రౌండ్కి పెట్టేశానండి. మీకు ఇక్కడ 4 మార్కింగ్స్ చూపించాను కదా. సో ఇక్కడ అయితే 1/2 ఇంచ్ దగ్గర నుంచి అయితే కటింగ్ చేశాను. సో ఇలా వెస్ట్ లూజ్ దగ్గర ఇలా క్రాస్గా కటింగ్ చేసుకుంటే అయితే చంక భాగం దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది. అలాగే మనకి భుజాలు జారకుండా కూడా ఉంటుంది. ఇలా కిందికి కట్ చేయడం వల్ల బ్లౌజ్ అనేది కిందికి లాగినట్టు స్టిఫ్గా అయితే ఉంటుందండి. సో ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కట్ బ్లౌజ్ అండ్ ఫ్రంట్ పార్ట్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ అనేవి మన వైపు ఉంచుకోవాలి. మన వైపు ఉంచుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ను అయితే కింద ఎలా సెట్ అవుతుందో అనేది ఒకటి చూసుకోవాలి. అలాగే మనకి బ్యాక్ పార్ట్ను అయితే కిందికి అయితే ఒక 2 ఇంచెస్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే షేప్ పట్టి వస్తుంది కదండి. సో దానికోసం వచ్చేసి ఇక్కడ ఒక 2 ఇంచెస్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మనము బ్యాక్ పార్ట్ను బేస్ చేసుకొని అయితే ఫ్రంట్ పార్ట్ అయితే ఈజీగా మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ ఎక్స్ట్రా మెజర్మెంట్స్ కానీ ఏవి చేసుకోకుండా డైరెక్ట్గా బ్యాక్ పార్ట్తో అయితే చూసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ చిన్న మిస్టేక్ అయితే చేశాను. నాకైతే ఫ్రంట్ నెక్ అయితే సరిపోలేదండి. సో క్లాత్ని అయితే కిందికి ఇలా జరిపేసుకున్నాను. సో ఇలా అయితే మనకి ఎలా సెట్ అవుతుందో అనేది చూసుకోవాలి. అలాగే జాయింట్స్ వీలైనంత వరకు జాయింట్స్ పడకుండా అయితే క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకొని మరి మార్కింగ్ అయితే చేసుకోవాలి. తొందరపడి మాత్రము కటింగ్ అయితే చేసుకోవద్దండి. మనం ఇలా మార్కింగ్ను రబ్ చేసి మళ్ళీ చేసుకున్న పర్లేదు, కానీ కటింగ్ మాత్రము 1-2 సార్లు మనము మార్కింగ్ కరెక్ట్గానే చేసామా లేదా అనేది అయితే చూసుకొని మరి మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా స్ట్రైట్గా 7 ఇంచెస్ పెడుతున్నాను. సైడ్కి అయితే 2.5 ఇంచెస్ అయితే వస్తుంది. చూడండి నేనైతే ఇక్కడ స్ట్రైట్గా లైన్ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ తీసింది కొంచెం క్రాస్గా అనిపించింది, చూసారు కదా. ఇక్కడ అయితే ఒక 1/2 ఇంచ్ అయితే పెడుతున్నానండి. 1/2 ఇంచ్ అయితే పెట్టేసి ఇలా పక్కకి అయితే స్ట్రైట్గా ఒక 1/2 ఇంచ్ పెట్టుకున్నాను. ఇలా పెట్టుకుంటే మనకి నెక్ అనేది రౌండ్గా ఇట్లా వి షేప్ లాగా రాకుండా యూ షేప్ లాగా అయితే రౌండ్గా వస్తుంది. అలాగే ఇక్కడ చంక లోతు కోసం అయితే మనం బ్యాక్ సైడ్ అయితే 1.5 ఇంచ్ అని పెట్టాం కదండి. సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే 1 ఇంచ్ పెట్టుకోవాలి. అందుకే ఒక 1/2 ఇంచ్ అయితే తగ్గించి ఇలా 1/2 ఇంచ్ అయితే లోతు పెట్టాను. అలాగే ఇక్కడ షేప్ పట్టీ కోసము 2 ఇంచులు అయితే పైకి మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని అయితే మనము కొలత బ్లౌజ్ అనేది ఉంది కదండి, అది షోల్డర్ మిడిల్లో నుంచి మెయిన్ డాట్ అనేది ఉంది కదా, అక్కడ దాన్ని ఆ రెండింటిని పట్టుకొని అయితే ఇలా
లాగి చూసుకోవాలండి. లాగి చూసుకుంటే మనకు ఫ్రంట్ హైట్ ఎంత ఉన్నదో అనేది తెలుస్తుంది. అది లేకున్నా కూడా మనము బ్యాక్ పార్ట్ను బేస్ చేసుకున్నాం కదా, ఆ లైన్కి కింద ఒక 1 ఇంచ్ పెట్టుకున్నా కూడా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది సెట్ అయిపోతుంది. ఇలా అయితే లాగి చూడాలండి. చూడండి, ఇక్కడ వరకు అయితే నాకు కరెక్ట్ ఆ లైన్కి ఒక 1/2 ఇంచ్ వరకు అయితే కిందికి వచ్చింది. మనకి ఎలాగో ఒక జాయింట్ అనేది కావాలి కాబట్టి. సో చూడండి, 1 ఇంచ్ అయితే పెట్టాను. 1 ఇంచ్ పెట్టినా 1/2 ఇంచ్ పెట్టినా పర్వాలేదు. అలాగే తక్కువ ఫ్రంట్ పార్ట్ తక్కువగా ఉన్న వాళ్ళైతే 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. అలాగే కొంచెం ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే 1 ఇంచ్ పెట్టుకోవాలి. అలాగే సైడ్కి 1 ఇంచ్ అయితే పైకి మార్కింగ్ చేయాలి. ఇలా 1 ఇంచ్ పైకి మార్కింగ్ చేస్తే అయితే మనము స్టార్టింగ్ 2 ఇంచెస్ వేసాం కదండి, స్టార్టింగ్ 2 ఇంచెస్ పైకి, తర్వాత 1 ఇంచ్ కిందికి, మళ్ళీ చివరన అయితే 1 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని అయితే ఇలా రౌండ్ షేప్ అయితే గీసుకోవాలి. అలాగే చూడండి, ఇక్కడ ఉక్స్ పట్టి సైడ్ అయితే 2 ఇంచెస్ మళ్ళీ 2 ఇంచెస్ పైకి మార్కింగ్ చేసుకొని అక్కడైతే 2.5 ఇంచెస్ లెంత్తోనే అయితే డాట్ పెట్టుకోవాలి. అలాగే కింద వచ్చేసి చూడండి, ఇక్కడైతే 3 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇదైతే మెయిన్ డాట్ కదండి, దీనితోనే అయితే మనకి బ్లౌజు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వస్తుంది. సో 3 ఇంచులకి మార్కింగ్ చేసుకొని అక్కడి నుండి అయితే 2.5 ఇంచులకు చేసుకోవాలి. 2.5 ఇంచులకు చేసుకుంటే మిడిల్లో ఒక డాట్ పెట్టుకోవాలండి, 1.5 వరకు. అలాగే పైకి 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకొని అయితే ఇలా డాట్ అయితే వేసుకోవాలి. ఇలా డాట్ వేసుకున్న తర్వాత మనకి చంక భాగం సైడ్ అయితే ఇంకో డాట్ వస్తుంది కదా, సో అది ఎలా వేసుకోవాలి అంటే, మనం ఇక్కడ ఈ 3 డాట్స్ అయితే వేసుకున్నాం కదా, ఆ 3 డాట్స్లో ఉన్న మిడిల్ డాట్కి ఇలా క్రాస్గా అయితే టేప్ అయితే పెట్టుకోండి. చూడండి, ఇలా క్రాస్గా టేప్ పెట్టుకొని ఒక 4 ఇంచెస్ వరకు అయితే ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా చేసుకుంటే అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ 3 డాట్స్కి అయితే మిడిల్లో 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ వచ్చినా పర్లేదు. నాకైతే ఇక్కడ 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ అయితే వచ్చింది. 1.5 ఇంచ్ వచ్చితే కొంచెం ఫ్రంట్ పార్ట్ అనేది షార్ప్గా వస్తుంది. 2 ఇంచెస్ అయితే రౌండ్గా వస్తుంది. అది షేప్ మన అడ్జస్ట్మెంట్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేయడం అయితే అయిపోయింది కదండి. ఇప్పుడైతే కటింగ్ చేసేసుకుందాము. అలాగే కొన్ని బ్లౌజులకి 4th డాట్ కూడా ఉంటుంది. ఆ 4th డాట్ ఎలా వేసుకోవాలి అంటే, ఇక్కడ కింది నుండి అయితే 1.5 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 1.5కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం క్రాస్గా అయితే మనము లైన్ గీసుకోవాలండి. చూడండి, ఇక్కడ పక్కకి 2 ఇంచెస్ అయితే మనకి ఖర్చు కోసం అయితే పోతుంది కదా, మిగిలిన 4 ఇంచెస్ అయితే డాట్ అయితే వస్తుంది. సో టోటల్లీ 6 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. చూడండి, ఇన్ని కొలతలతో మనము బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. చూడండి, 4th 5th 6th 7th ఈ 7 కొలతలు అయితే మనము మిస్ చేయకుండా పర్ఫెక్ట్గా పెట్టుకుంటే మనకి బ్లౌజు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ 7 కొలతలతో ఈజీగా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేస్తున్నానండి. చాలా ఈజీగా అయితే మనము కటింగ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, మీరు కూడా ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా అయితే బ్లౌజ్ అయితే ఈ మెజర్మెంట్స్తో ఏ సైజు అయినా కూడా జస్ట్ వెస్ట్ లూజ్ అనేది చేంజ్ అవుతుంది, హామ్ లూజ్ అనేది చేంజ్ అవుతుంది, నెక్ లెంత్ అనేది చేంజ్ అవుతుంది, కానీ ఫ్రంట్ పార్ట్ షేప్స్ అయితే ఇవే మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి. సో కాబట్టి మీరు అయితే ఈ కొలతలతో అయితే బ్లౌజ్ అయితే కటింగ్ చేసి అయితే స్టిచ్చింగ్ అయితే చేసి చూడండి, పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. మనకి స్టిచ్చింగ్ దగ్గర కూడా చాలా పర్ఫెక్ట్గా మనము స్టిచ్చింగ్ అనేది చేయాలి, లేదంటే చిన్న మిస్టేక్తో కూడా మనకి బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు.
సో ఇలా మార్కింగ్ అయితే చేసుకొని మనం ఎక్కడి వరకు మార్కింగ్ చేస్తామో అక్కడి వరకు స్టిచ్చింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి. సో నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా చూపిస్తాను. అలాగే మనకి నెక్ అనేది కొంచెం ఏమైనా ఎక్కువ అనిపిస్తే ఇలా కటింగ్ చేసుకున్న సరిపోతుంది. మనకి ఇలా కటింగ్ చేసుకుంటే అయితే నెక్ మన బాడీకి పట్టుకున్నట్టు ఉంటుంది. సో బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి. మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఇక్కడ బ్యాక్ నెక్ కూడా ఇలా వచ్చేసింది. బ్యాక్ నెక్ ఇలా రౌండ్ కూడా చాలా నీట్గా వచ్చిందండి. మనకి ఇలా రెండు పెట్టేసి చూసుకుంటే మనకి నెక్ రౌండ్గా వచ్చిందా లేదా అని అయితే చూసుకోవచ్చు. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.